లోక్సభ రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా చెన్నూరు బీజేపీ నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు సవరణ ఆమోదం పొందడం భారతదేశానికి గర్వకారణమని అన్నారు. బీజేపీ హయాంలో జరగడం చాలా హర్షణీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ చట్టం ద్వారా లక్షల ఎకరాల భూములు, ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపించారు. भारत माता की जय जय नरेंद्र मोदी गारी नायकत्వం बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం बीजेपी जिंदाबाद जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्వం वर्धिल्लाలి सीनन्नदा नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्వం बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం जय श्री राम वर्धिल्लाలి नरेंद्र मोदी गारी नायकत्వం वर्धिल्लाలి नरेंद्र मोदी गारी नायकत्వం जय श्री राम भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्వం जय श्री राम भारत माता की जय भारत माता की जय भारत माता की जय श्री राम 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 भारत माता की जय जय श्री राम वक्फ बिल पास हुआ। हाय हाय क्या हुआ? 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 वक्फ बिल पास हुआ। भारत माता की जय नरेंद्र मोदी गारी नायकत्వం वर्धिल्लाలి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల మొన్న పార్లమెంట్లో నిన్న రాజ్యసభలో పాస్ అయినటువంటి వక్ఫ్ బిల్ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి క్షీరాభిషేకం ఇవాళ ఘనంగా చేయడం జరిగింది. పట్టణ నాయకులందరూ కూడా సంబరాలతోటి ఈ యొక్క వక్ఫ్ బిల్ పాస్ అయినందుకు మరి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయాలని చెప్పి సంకల్పంతో పార్టీ కార్యాలయం లోపల ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. వక్ఫ్ బిల్లు లోపల ప్రధాన అంశాలు ఏమిటి అంటే ఇవాళ అనేకమైనటువంటి లోపభూయిష్టంగా ఉన్నటువంటి వక్ఫ్ బిల్లు అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ తన అనుకూలం కోసం ఒక సముదాయాన్ని కొంతమంది సమూహాలను వాళ్ళను సంతృప్తి పరచడానికి చేసినటువంటి యొక్క చట్టాలను ఈరోజు తొలగించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దీనికి సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓన్లీ హిందువులే కాదు, క్రిస్టియన్లే కాదు, ముస్లింలు కూడా ఈరోజు సంతోషపడతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు వక్ఫ్ బోర్డు లోపల మైనార్టీ మహిళల ఇద్దరికి స్థానం ఇచ్చిండ్రు. మైనార్టీ యొక్క ఏదైతే పసుమంద ముస్లింస్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చిండ్రు. వెనుకబడినటువంటి ముస్లిం సమాజం ఉన్నదో వాళ్ళకు కూడా వక్ఫ్ బోర్డు లోపల ఇద్దరికి స్థానం ఇవ్వాలని చెప్పి ఇలా నిర్ణయించడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర వక్ఫ్ బోర్డునే కాదు, రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో కూడా సున్నీ షియాకు సంబంధించినటువంటి 2 వక్ఫ్ బోర్డులను కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఈ చట్టం ద్వారా వీలు కల్పించడంతో అనేక మంది ముస్లింలు ఏదైతే దోపిడీకి గురవుతా ఉన్నారో వక్ఫ్ ఆస్తులు ఎన్ని వస్తాయో తెలియదు, ఎన్ని పోతాయో తెలియదు, దానికి లెక్క లేదు, పత్రం లేదు, కుర్చీలో కూర్చున్నాడు తింటాడా పాకిస్తాన్కు పంపుతాడా ఎవరికి తెలియని సత్యమైన సందర్భం లోపల ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఆడిట్ చేసే అవకాశాన్ని ఇలా మరి నరేంద్ర మోడీ గారు ఈ బిల్లు లోపల ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సందర్భంగా ఎవరికి నష్టం జరగదు మిత్రులారా. ఏమన్నా వాళ్ళ యొక్క మసీద్ లోపల కానీ వాళ్ళ యొక్క అంతర్గత వ్యవహారాల లోపల కానీ ఈ బిల్లు జోక్యం చేసుకోదు. కేవలం ఏదైతే
చట్టబద్ధంగా జరగాలి అనేటువంటి అంశాల లోపల మాత్రమే ఈ బిల్లు జోక్యం చేసుకుంటా ఉంటుంది. కేవలం మరి నేను ఎవరిదో ఆస్తి ఇక్కడ ఉన్నది, నేను బీజేపీ కన్నా నేను జగన్నాథ స్వామి గుడికి దానం చేస్తా అంటే ఈ శ్రీపాల్ ఒప్పుకుంటాడే ఆయన జాగా నన్ను ముడ్డు మీద అంటాడు. అట్లనే ఇవాళ వక్ఫ్ ఆస్తికి ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే నీ దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటేనే చేయాల్సి వస్తుంది. ఉట్టిగానే నాదే భూమిని ఉంచుకోమంటే నడది. మా తాతల గుర్రాలు ఇక్కడ మేసినాయి, ఔరంగజేబు గుర్రాలు ఇక్కడ మేసినాయి కాబట్టి ఈ గుర్రాలు మేసిన భూమి వక్ఫ్ భూమి అంటే ఇన్ని రోజులు నడిచింది, ఇప్పుడు నడవదు. ఇటువంటి విషయాల లోపల మరి 500 సంవత్సరాల కింద ఉన్నటువంటి గుళ్ళు మాయే, పార్లమెంటు భవనం మాదే, ఇలాంటి నడవై. మీ దగ్గర కాగితం ఉన్నదా, రిజిస్ట్రేషన్ ఉన్నదా, ఆధారాలు ఉన్నాయా అనేటువంటి బిల్లును పరిశీలించడానికి దీని మీద సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు, జిల్లా కోర్టుకు పోయేటువంటి అవకాశం ఇవాళ వక్ఫ్ బోర్డు లోపల మనం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మిత్రులారా, ఇన్ని రోజులు వక్ఫ్ తీర్పిస్తే, ట్రిబ్యునల్ తీర్పిస్తే అది అంతిమము, దాని మీద అప్పీల్ పోవడానికి అవకాశం లేదు. ఈ రాజ్యాంగం లోపల ఎక్కడైనా కూడా సుప్రీంకోర్టు పోవడానికి, న్యాయ వ్యవస్థను సంప్రదించడానికి అడ్డంకులు ఉన్నాయా? ఇది వ్యతిరేకమైనటువంటి బిల్లు కాదా? కాబట్టి దాన్ని తొలగించింది నరేంద్ర మోడీ ప్రభుత్వము. ఈ ప్రభుత్వము తొలగించిన మన నిబంధనలన్నీ స్వచ్ఛమైనవి అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తాను. ఎవరైనా నేనున్నా లేకుంటే మా శ్రీపాల్ ఉన్నాడు, బలవంతంగా మత మార్పిడి చేసిండ్రు, ఆయన దగ్గర ఒక 1000 కోట్లు ఆస్తున్నది, ఏదో తొందరపాట్లు అయింది అనుకుందాం, కాంగ్రెస్ ఆయన 1000 కోట్లు వక్ఫ్కి ఇస్తా అంటే నడవది. బాబు, నువ్వు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఒక 5 సంవత్సరాలు గడిపి చూడు, గడిపినాక నీ ఆస్తి ఇయ్యదలుచుకుంటే అప్పుడు మీరు బలవంత పరిస్థితులలో చేస్తానరా, రోగ్ చేస్తానరా అనేది క్లియర్ కట్గా ఉండదు కదా స్పాట్లో చేస్తే. కాబట్టి ఇటువంటి మన వ్యవస్థలన్నింటినీ కూడా సమూహంగా మార్చినటువంటి ఈ వక్ఫ్ బిల్లుకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం.